మొన్ననే ఫ్రెంచ్ యువరాణి వారిని మళ్ళీ ఏకాంతంగా కలిశాము. ఈసారైనా మన వంశం పేరు సరిగ్గా పలికిందా లేదా? పరుపు పైన స్వాగనిక అని పలకలేక స్వాగ్ అని సరిపుచ్చుకుంది. స్వాగనిక వంశమట. దేశంలో ఏ మగాడన్నా వాళ్ళకి మొక్కాల్సిందే. ఈ వంశ ఖజానా వారసుడు దొరకడం అంత సులువు కాదు. ఈ తరంలో వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. వెతకక్కర్లేదు, వచ్చేసాడు. స్టైల్ మారింది, మా నడక మారింది. మా వంశాన్ని నెతుక్కుంటూ వచ్చేసరికి ఎంతకాలం పట్టింది. మీ దగ్గర ఆల్రెడీ ఒక పలక ఉండుండాలి. దీనివల్ల మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉండేవి. నిజానికి ఆస్తంతా ఆవిడి అంటే నాది. అప్పో పట్టిందండి పోలందేవి. పురుషాంగానికి ప్రాకులాట ఎక్కువ. మీ వంశంలో కేవలం ఆడపిల్లలే పుడితే పుట్టరు. ఎవరు పుడతారనుకుంటున్నాం? మగపిల్లడు పుట్టుంటే కానీ నీ జాతకంలో అబ్బాయి లేడు. మగ బిడ్డ రాజయోగం ఎగిరిరావు. ఇప్పుడు సలబడ్డావా? నా కొడుకున్నాడే. చంపేస్తాం. సరిహద్దు దాటుతున్నాం. మగతనంతో విర్రవేగండి. నీకింకా దేవీ నవరాత్రిలే. ఇదంతా స్వాగనిక వంశవృక్షంలో ఆ లాస్ట్ బొక్కలో ఫోటో పెట్టలేదనేగా. ఈ అబ్బాయికి నాన్న ఎవరా అని. మీ అమ్మెవరు? అల్లుడు గారు, మీరు వణుకుతున్నారా? మేము చూసింది చూచినచో మీవి వణుకుతాయి. వృషణములు.